హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్న ఇట్లా వెళ్తున్నాడు పనికి. వెళ్తానవా ఉంటానవా? ఒకటేనా? మరి కూరకి ఏం తేవాలి? గుడ్లుదేనా? కోడుగులు తేపు. చిన్న పోతాం. ఇప్పుడు ఎట్లా పోతావు? అన్నం తినంది కానీ ఇప్పుడు కోడిగుడ్లు తెస్తా కూరండి. మా నాన్న ఈరోజు వెళ్తున్నాడు కాబట్టి. అయిపోయిందా? నిఖిల్ బాత్రూమ్ పోయిండు, అయిపోయింది ఆట చెప్తాండు. వస్తాను. ఓకే ఫ్రెండ్స్, నిఖిల్కు బాత్రూమ్ క్లీన్ చేసేసి గంగలక్ష్మి ఉన్నది, కాకపోతే ఆమె వేరే పని మీద ఉన్నది. నేను ఇప్పుడు నిఖిల్ని క్లీన్ చేసిన తర్వాత కోడిగుడ్లకు పోయి వీడియో పెడతా, చూడండి ఫ్రెండ్స్. మా నాన్న క్లీన్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనమైతే వెళ్దాం షాప్ కాడికి. కోడిగుడ్లు ఉన్నాయా? కోడిగుడ్లు ఒక 8. కూరగాయలు సంతకాలు ఉన్నాయి కానీ 8. నిఖిల్ ఉరికేస్తాండు. కోడిగుడ్డు కూర తినాలి పా. కోడిగుడ్డు నాన్న తెస్తాండు. నాన్న మంచి, నాన్న పిచ్చి కాదు, నాన్న మంచి. కోడిగుడ్డు తెస్తాండు, నాన్న మంచి అంటాడు. ఎనిమిది గుడ్లు తెచ్చిన. అన్నం అయితే అండింది గంగలక్ష్మి. ఇప్పుడు ఎగ్స్ కర్రీ అండుద్ది. మా తమ్ముడు ఇంకా లేచిండో లేవలేదు చూద్దాం. ఇక్కడ కాదు, అమ్మమ్మ ఇంటికాడ పడినాడు అటు. తమ్ముడు లేచిండో లేవలేదా? ఇక్కడ ఏం చేస్తాను? నీరెండక ఏంది? ఏంటి నిఖిల్కి ఏదో దొరికినట్టున్నది. ఏ చచ్చిపోయింది? ఓసి, ఈ కోడికి మందులు కూడా పోస్తున్నాను. చిన్న పిల్లలు ఉన్నాయి, అవి కూడా. అది చచ్చిపోలే నిఖిలు, అది గొమ్మరిగా అంటే వేసింది. గుడ్లు ఉడికేసినావా లేదా? గుడ్లు అయితే గంగలక్ష్మి ఉడికేసింది. రేపటి నుండి నేను పనికి పోయే వీడియోస్ కూడా పెడతా. నేను పనికి పోదామంటే ఇవాళ లేట్ అయింది. రేపటి నుండి నేను పనికి పోయే వీడియోస్ పెడతా, మీరు చూడండి. ఎందుకంటే మనకు కొంచెం రీచ్ రావాలి కాబట్టి నేను పనికి పోయేటి కూడా పెడతా. పనికి పోయిన కాడ పెట్టద్దు అనుకుంటే ఆ రోజు వీడియోస్ పెట్టలేకపోతున్నా, వీడియోస్ కూడా చేయలేకపోతున్నా. ఇప్పుడు నేను పనికి పోయిన కాడ కూడా అట్లా తీసి పెట్టంటే మనకు కూడా వీడియోస్ పెట్టినట్టుంటుంది, నేను కూడా పని చేసినట్టు మీకు క్లారిటీ వస్తుంది. రేపటి నుండి నేను పనికి పోయిన వీడియోస్ కూడా పెడతాను, చూడండి. ఈరోజు కూడా పోతున్నా కానీ ఎందుకు పోలేదంటే మా నాన్న ఈరోజు పోతున్నాడట, అందుకనే ఈరోజు నేను పనికి వెళ్ళలేదు. లేవలేదు. ఏం మరి మా నాన్న గుండి పోయింది, అందుకే ఇక్కడ గుండి పెట్టుకోలేదు. గుండె అంటే ఏం చేస్తాం, మనకి గుండె సొక్కాలకి ఇట్లా సొక్కాలు కూడా దొరుకుతలేవు. ఇక్కడ ఏం చెప్తాను? కూర్చున్నా. బూడిద గుమ్మడికాయకు బొట్లు పెట్టాలి, కడిగి ఇంటి ముందు కట్టుకోవాలి, మంచిది. దాన్ని ఇంటి ముందు కడదామా? కట్టుడే, ఇంటికి కట్టుకోవాలి. ఇంటి బాగా తగ్గుతుంది, కంజిట్టి తలుగుతుంది, మంచిగా ఉంటుంది. కోడిగుడ్లు మంచిగా ఉడుకుతాను చూసిన. ఒక చుక్క తగ్గిందండి.
చాలు. కుంకుమ గిట్లా పెట్టులేదా? పెట్టుడే. మన గుడ్లు ఏం చేస్తాను చూసేస్తా. గుడ్లు అయితే మాత్రం తక్కువ పెట్టి చూద్దాం ఎట్లున్నాయో. ఇంకొద్దిసేపు ఉండాలి. పగిలిపోయినాయి అనుకుంటా. వీటికి పగలే, కొద్దిసేపు ఉండాలి. తమ్ముడు లేచిండా? ఏం మరి లేకుండా లేదు. ఏం బయట అందరు లేస్తే ఇంతసేపు వాళ్ళు లేదు. ఇంతసేపు అండి లేరా? ఎంత చూడు అమ్మట ఎలా అయింది. కండులు అలవాట లే మనతో తిట్టేది పోద్ది. కూసో కూకుంటే రాదు. ఇంతసేపు అండద్దు దరిద్రం. ఇంతసేపు అంటే ఎట్లా? నువ్వన్నా లేపవంటానా? నేను లేపితే లేవాడు, మాట్లాడు. పొద్దుగా లేపుడు అలవాటు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు రంజిత్ అంటే మెదడు కదా. చీకట్లో ఏదైనా పొద్దుగా లేపి ఇట్లా కాపు గట్టైనా కాపుతాను మనోళ్ళని నువ్వు తీసుకొచ్చేది కావాలి. పొద్దుగా చీకట్లు లేపి తీసుకొస్తావా? మీ చిన్న పిల్లడా? పెద్ద పిల్లని తీసినప్పుడు లేవాలి, మంచిగా అనిపిస్తుంది. పిల్ల మనం గట్టిగా అంటే ఏమనుకుంటాం. సూపర్ రుద్దిన పసుపు అయితే మంచిగా అందంగా రుద్ది కలగకుండా చేస్తాను అంత రుద్ది. కనిచెట్టి తలగదు. కంజిట్టు వల్ల మా పానాలు మంచిగా ఉంటాయి. తమ్ముడు లేచిండా? తమ్ముడు లేచి లేపినా పోయి? ఇప్పుడే లేపిన. లేపండి లేపడు. లేపిన రోజు అలవాటు అవుతాను. ఈ టైం చెప్పు లేపాలి. అప్పుడు రోజులు అయినా ఉదయం ఇవ్వాలి. చిన్నోడు కదా, దానికి ఏం చదువుకుంటూ దానికి ఏం తెలియదు కదా. ఎంతసేపు అయినా అంటాడు ఎవరు పిత్తలేదని. అంతే, ఎవరు పిత్తలేదని పంటాను. మరి మనమే లేపాలి పిల్లల్ని. అమ్మ ఇంట్లో పంటాలి కాబట్టి లేపుతాడు. నువ్వు కూడా పోయి లేపాలి అప్పుడప్పుడు. లేపితే లేవాడు. ఎందుకు లేవాడు? పుట్టు పారేసి నీకిలే నేను చెప్తా మరి. అది కూడా కడతారా మీ ఇష్టం మరి. అది ఇదైతే ఇంటి ముందు కూడా కట్టాలి. ఎందుకంటే కంచెట్టు బాగున్నది మన మీద. మన పానాలు కూడా మంచిగా ఉంటాయి. నీరసం వస్తుంది. ఇక్కడ చేసేది ఏంది? అయితే మేము ఇంటి ముందును అంటే ఎక్కడంటే ఒకసారి జరగనికీలు ఇక్కడ ఈడ కడతాం గుమ్మడికాయ. మళ్ళీ అక్కడ అలవకొక్కటి కడతాం. 2 ఉన్నాయి. ఇది ఇంటి ముందు కడతాం మేము. ఇది ఎందుకు అంటున్నామంటే మా నాన్నకి ఇట్లా దేవర కాడికి పోతే ఆ మైసమ్మ తల్లి చెప్పింది, మీ కంజిట్టు బాగున్నది, నువ్వు గుమ్మడికాయ ఇట్లా కట్టుకో ఇంటికి, కంజిట్టు బాగున్నది, మీ మిన్నే పోతుంది. అందుకనే మేము ఇది చేస్తున్నాం. కంజిట్టు వల్ల పానాలు మంచిగా ఉంటుంది, కట్టుకోండి అని చెప్పింది ఆట దేవర తోటి. అందుకే కడుతున్నాం. సరిపోతా పసుపు? సరిపోదు రాస్తాను. అయితే ఈడొకటి కడతాం. ఇది ఈడ కడతాం. అదేమో ఇంటి ముందు ఈడ కడతాం. ఈడ కడతాం. ఈడ
ఈడొకటి కడతాం, ఆడొకటి కదా, రెండు. అయిపోయిందా పెట్టుడు? అయిపోయింది. మామయ్య రమ్మని పో. దీన్ని కూడా కడితే అయిపోద్ది. అక్కడ ఇంటి ముందు కట్టాలి. దానా పని చేస్తాను మరి, ఈ పని మీద ఉన్నాం కొద్దిగా అంటానా. దాన్ని కూడా కడితే అయిపోద్ది. ఉట్టది ఉట్టి నీ మనవాడు వేసిండే అదో ఉట్టి అక్కడ వేసిండు, ఈ ఉట్టి కూడా ఆయన వేసిండు. ఇట్లా మేము కూడా దేవరకాడ కోసుడు పోయి రావాలి కానీ పోతే ఒకవేళ వీడియో పెడదాం పోయేటప్పుడు. ఏంటి తాడిదేనా? సరిపోదు ఇది. పోతుంది అటు కవర్ ఉండాలి. ఇదొకటి ఒకటి చాలా, ఇది సరిపోద్ది. ఇవి మా చెట్లకు కాసినాయి, ఈ గుమ్మడి చెట్లు. కోడిగుడ్లు ఉడికినాయి, పొట్టు తీయాలి. ఉడికినాయా? నేను కూడా ఇక బ్రెడ్ చేసుకుంటా, పొట్టు తీయండి. నాకు చిన్న పని ఉంటే ఇప్పుడే బయటికి పోయి వచ్చిన. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇప్పుడు అన్నం తిన్నారు అనుకుంటాను, చాలా సేపు అయితే అన్నం పోయి. అన్నం తినడు అయిపోయింది. ఏంది ఎన్ని గంటలకు పోతావు? ఇంకా పోతే ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఇప్పుడు టైము 9 అవుతుంది. 9 11 గంటలకు పోతా. పడగొట్టాను అక్కడ, పడగొట్టిన వరకు పడగొట్టి. సరే. అమ్మమ్మ బువ్వ వేసిందా లేదా తమ్ముడు? అమ్మమ్మ బువ్వ వేసినవా? అప్పుడే పట్టపోయి వచ్చిండు. అమ్మమ్మకు బాబాయ్ ఇచ్చిండట. అమ్మమ్మ ఏం చేస్తాను చూద్దా. కింద పడతాం మెల్లగానే బా. అమ్మమ్మ తిన్నది కావచ్చు. అమ్మమ్మ అన్నం తిన్నావా? అదే తమ్ముడిని అడిగితే ఇచ్చిండు అన్నాడు.